మనకి 543 స్థానాలండి. 542లో ఎన్నికలు జరిగాయండి. సూరత్ యునానిమస్ అయింది. దానికి మళ్ళీ వస్తాను నేను. ఆ 543లో 538 అండి, 542 అండి. 542లో 4 స్థానాల్లో వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి ఫైనల్ ఫిగరు, కౌంటింగ్లో ఉన్నటువంటి ఫైనల్ ఫిగర్ ఒకటేనండి. మిగతా 538 స్థానాల్లో 538 స్థానాల్లో సుమారు 176 స్థానాల్లో వాళ్ళు ప్రకటించిన దానికన్నా లెక్క పెట్టింది ఎక్కువ అండి. మీరు అనేది ప్రొవిజనల్ ఓటింగ్ పర్సన్. ప్రొవిజనల్ కాదు, ప్రొవిజనల్ అది వేరే లెక్క. అది వేరే లెక్క. అసలు కౌంటింగ్ ఎంతగా, ఇప్పుడు మెషిన్ ఓపెన్ చేస్తాను, కౌంటింగ్ ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసినప్పుడు ఇంత పోలైంది అంటాం కదా ఆ బూత్. మీరు మెషిన్ నుంచి వచ్చినటువంటి నంబరు ఎక్కువ అండి. మిషన్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి తీసే లోపల మారిపోతుంది ఫిగర్. ఓకే, అది 176 కాన్స్టిట్యున్సీస్లో. మిగతా 353 ఎంతో ఉన్నాయి కదా, వాటిల్లో తక్కువ అండి. సో మొత్తం దేశంలో 4 నియోజకవర్గాలు తప్ప 538 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగినటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ కానీ తక్కువ కానీ ఓటు. ప్రొవిజనల్ ఫైనల్ ఒకటి, అది వేరే లెక్క. అది వేరే లెక్క, ఇది వేరే లెక్క. అంటే ఇక్కడ తేడా ఉంది, అక్కడ తేడా ఉంది, పోలింగ్ దశల్లోనూ తేడా ఉంది. కానీ ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహించాలంటే ఎంత ఇంటెలిజెంట్ నెట్వర్క్ పనిచేసి ఉండాలండి. ఇంటెలిజెన్స్ లేకపోతే చేయలేరు. ఇప్పుడు వెల్ ఆర్గనైజ్డ్ ఇంటెలిజెంట్ నెట్వర్క్. ఇప్పుడు మంచి బ్రహ్మాండమైనటువంటి దొంగతనాలు ఎలా దొరుకుతాయండి? తెలివితక్కువ చేస్తారా? అవ్వదు కదా, తెలివితక్కువ వల్ల. ఇంటెలిజెంట్, ప్లానింగ్, టెక్నాలజీ, ఎగ్జిక్యూషన్, మెటిక్యులస్గా ఉండడం, ట్రైనింగ్, దానికి ఇవన్నీ జరిగితేనే కానీ అవ్వదు. మీకు ఒకటే, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఏమయ్యా మరి తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గింది, బీజేపీ నెగ్గేయచ్చు కదా ఇలా చేసుకుంటే, ఎందుకు చేసుకోలేదు? కర్ణాటకలో ఎందుకు చేసుకోలేదు? జార్ఖండ్లో ఎందుకు చేసుకోలేదు అంటారు. దానికి నేను చాలామంది రాజకీయ పార్టీలు కూడా మాట్లాడారు, మనం ఇక్కడ నెగ్గాం కదా అక్కడ నెగ్గలేదంటే వాళ్ళే అంటున్నారు, మరి నెగ్గినప్పుడేమో బాగానే ఉంటుంది, నెగ్గకపోతేనేమో ఇందులో ఏదో తేడా ఉందంటారా, ఇది డబుల్ స్టాండర్డ్స్ కదా అంటారు. మంచి ఆర్గ్యుమెంటే. కానీ ఇప్పుడు మీకు క్యాసినో తెలుసు కదా, ప్యాకెట్ అనుకుందాం, ప్యాకెట్ అనుకుందాం, చూస్తూనే ఉంటాం కదా సార్, చూస్తుంటాం. ఇప్పుడు ప్యాకెట్లో ఎలా ఉంటుందంటేనండి, ప్యాకెట్లో మనం ఆడతాము, ఒక ఆట నెగ్గుతాం, ఒక ఆట ఓడిపోతాం, 2 ఆటలు ఓడిపోతాం, ఒక ఆట నెగ్గుతాం. అంటే నెగ్గి ఓడి వస్తుంటే ఏమవుతుందంటే, మనకి నెగ్గుతామనేటువంటి ఆశ ఇంకా అలా సజీవంగా ఉంటుంది. ఇప్పుడు ఆడిన ప్రతిసారి ఓడిపోయావు మన్నాడు ఆడలేవు. మళ్ళీ రావాలంటే ఒకటి నెగ్గుతూ ఉండాలి, ఒకటి ఓడుతుండాలి. కానీ మొత్తానికి చూసుకుంటే మాత్రం మీకు లాస్, నాకు లాభం. యు ఆర్ ద లూజర్. సో ఇప్పుడు జరుగుతుంది అది. జార్ఖండ్ చిన్నది, నువ్వు తీసేసుకో, వాడికి ఇచ్చేద్దాం. మహారాష్ట్ర నాకు ముఖ్యం, తెలంగాణ ఇచ్చేసేయి. హర్యానాలో రైతులు ఉద్యమం చేసేటువంటి ఢిల్లీలో రాకుండా అడ్డుకోవాలంటే మనకి హర్యానా కావాలి, అంచేది హర్యానా తీసుకో. ఇట్లాగా ఒకటి ఇవ్వడం, ఒకటి తీసుకోవడం, ఇవన్నీ ఒకటొకటి ఇచ్చుకుంటూ లోక్సభ తీసేసుకో మొత్తం. స్టాటిస్టిక్స్లో పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మాదిరే అచ్చంగా అంత తెలివితేటలతో చేస్తున్నటువంటి దోపిడీ ఇది. అంటే ఎన్నికల దొంగతనం అన్నమాట. ఓట్ చోరీ.